హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్. మేము ఎంవీసిటీ రివ్యూ ఛానల్ని ఈ పేరు చేంజ్ చేసాము ఈరోజు. ఎందుకంటే చాలా వరకు దీంట్లో కంటెంట్ తెలుగు వ్యూవర్స్ కోసం పెడుతున్నాం కాబట్టి మీరు ఈ ఛానల్ తెలుగు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్లో చూడండి. ఇప్పుడు మీకు ఆర్డీ సిటీ అని చెప్పేసి సెక్టర్ 52లో ఆర్డీ సిటీ టౌన్షిప్ ఉంది. అందులో ఆర్డీ సిటీ మాల్ అని ఎంట్రన్స్లో ఉంటుంది. దాన్ని ఒకసారి చూపించాలనుకుంటున్నాము. ఇది చూడండి, మీకు ఆర్డీ సిటీ మాల్‌లో ఫస్ట్ ఎంట్రన్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. కాకపోతే ఏందంటే ముందు మీకు ఫస్ట్ ఇక్కడ అన్నీ చిన్న చిన్న షాప్స్ బయట ఇట్లా ఓపెన్‌లో పెట్టుంటాయి. లైక్ డ్రై ఫ్రూట్సు, తర్వాత మీరు గ్రోసరీస్, క్రాకరీస్, టీ కప్స్ అని, పెయింటింగ్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా! బట్టల షాప్సు, కార్పెట్ షాప్స్ అలాంటివన్నీ ఇట్లా బయట ఓపెన్ ఏరియాలో పెట్టి మీకు అమ్ముతుంటారు. కాకపోతే కొద్దిగా రీజనబుల్ ఏం లేవు. ఇవన్నీ రేట్స్ ఎక్కువనే ఉంటాయి. మీరు ఒకసారి టైం వీలయ్యి అయితే వెళ్ళి ఒకసారి చూడండి ఈ మాల్‌లో. దీంట్లో ఏంటంటే G+4 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్‌తో పాటు ఈ మధ్యలో ఉన్న షాప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు చెప్పినట్టు ఇందులో లైక్ స్నాక్స్, సోంపు దుకాణాలు, పాపడాలు, అప్పడాలు, తర్వాత బట్టల షాప్సు, బ్యాంగిల్స్, లేడీస్ జ్యువెల్లరీస్ అంటే ఇది ఫ్యాషన్ జ్యువెల్లరీ. ఇలాంటివన్నీ మీకు ఇక్కడ లైక్ క్లాతింగ్ ఇవన్నీ. ఇవి కాకుండా కూడా మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ ఫ్యాబ్ ఇండియా, తర్వాత బాడీ షాపు, కింద బ్యాంక్ ఒకటి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లో మీకు కనిపిస్తుంది. మీకు గనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఏరియాస్‌కి మీకు ఎస్కలేటర్ ఉంది. ప్లస్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మీరు ఎట్లైనా వెళ్ళొచ్చు, ఎస్కలేటర్ కానీ, లిఫ్ట్స్‌లో కానీ. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ నుంచి 2 ఫ్లోర్స్ గ్రౌండ్ 1+2 ఇవన్నీ మీకు బట్టలు, రకరకాల బ్రాండెడ్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్‌లో మాత్రము ఫస్ట్ ఫ్లోర్‌లో కేఎఫ్‌సి ఒకటి ఉంది. ఇంకోటి బబుల్ ఐస్ టీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడంతా మీకు కనిపిస్తున్నట్టుగా ఇవన్నీ ఇట్లా పెట్టుకొని రోడ్ సైడ్‌లో పెట్టుకొని అమ్ముతారు కదా! అదే స్టైల్‌లో కొంచెం బ్రాండెడ్‌లో కొద్దిగా డిజైనర్ వేర్స్‌లో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో ఇదొక స్పేస్ ఉంది. ఆ స్పేస్‌లో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉంటుంది. మీకు 365 డేస్ ఈ మాల్‌లో ఇలాంటి టైప్ ఆఫ్ ఇది దొరుకుతుంది. కాకపోతే షోరూమ్ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి అంతే. కానీ అంత తక్కువ ఏం లేవు. చూస్తే మాత్రం బాగానే రేట్స్ చాలా ఉన్నాయి. ఇది మాల్ రేట్స్ పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ మొత్తం అన్నీ పెయింటింగ్ షాప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్పెట్స్. కాకపోతే ఇవే షాప్‌లో ఉంటే ఎక్కువ రేట్ ఉంటుంది. దాన్నే కొంచెం తక్కువ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి ఇవన్నీ బ్రాండెడ్ షాప్స్. లైక్ ఇది ఒబ్రామా అని చెప్పేసి ఒకటి కేక్ షాప్ ఉంది. సామ్సోనెట్ లగేజ్, లేవీస్ ఒకటి ఓపెన్ కాబోతుంది. ఈ తర్వాత ఇవన్నీ బ్రాండెడ్ షాప్స్, క్లాతింగ్, యాక్సెసరీస్ అన్ని రకాలుగా దొరుకుతాయి ఇక్కడ. చూడండి, యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అడిడాస్ కూడా కనిపిస్తుంది. చాలా చిన్న మాల్ కానీ ఇది ఏంటంటే చాలా మంచిగా లోపల ఆర్డీ సిటీ అని చెప్పేసి కొద్దిగా పాష్ ఏరియా ఇది. కాబట్టి వాళ్ళకి తగ్గినట్టుగా ఈ మాల్ ఎస్టాబ్లిష్ చేసి అదే సేమ్ సొసైటీ వాళ్ళే ఈ మాల్ కూడా కట్టారు. అందుకోసం దీన్ని ఆర్డీ సిటీ మాల్ అంటారు. ఇందులో స్టార్ బక్స్ లాంటి పెద్ద కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల అవుట్ఫిట్స్,
సేల్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఇదొకటి బుక్ షాప్ ఉంది. ఇది ఫ్యాబ్ ఇండియా అని చెప్పేసి ఇది ట్రెడిషనల్ షాపు. ఇక్కడ అన్ని కుర్తా పైజామాస్ ఇవి దొరుకుతాయి అన్నట్టు. ఇక్కడ స్వరోస్కి అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్ ఉంది. తనిష్క్ వాళ్ళది ఇంకోటి మినీ అని చెప్పేసి తనిష్క్ వాళ్ళది ఒక షాప్ ఉంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఈ సెక్టర్ 52 ఆర్డీసిటీ బ్రాంచ్. ఇది యాక్సెసరీస్ షాపు. మార్క్ అండ్ స్పెన్సర్ కూడా ఇక్కడ ఉంది. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసినట్లయితే బాగా డెకరేషన్ కూడా చేశారు మాల్ని. ఇక్కడ ఎలిఫెంట్ స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే కుందేలు బొమ్మను పెట్టి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి పెట్టారు. దీంట్లో ఏంటంటే కింద మీకు బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 పార్కింగ్ ఏరియా కూడా ఉంది. రష్ టైం లోపల మీకు పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు. తర్వాత పైన వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంటుంది. అంటే నార్మల్ పార్కింగ్కి వ్యాలెట్ పార్కింగ్కి ఏంటంటే ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ ప్రైస్ ఉంటుంది. అప్పుడు మీకు కార్ ఏంటంటే బయటనే పెట్టేసి కీస్ వాళ్ళకి ఇచ్చేసి రావచ్చు నమ్మకం ఉంటే. లేదంటే మీరు కిందికి వెళ్ళి పార్కింగ్ పెట్టుకోవచ్చు. టామీ హిల్ఫైర్, ఐకానిక్ అని చెప్పేసి ఇలాంటి చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది మీరు చూసినట్లయితే 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. ఎవరైనా షాపింగ్ చేసుకుంటే తర్వాత అలసిపోతే మీరు ఇక్కడ ఫుడ్ కోర్ట్ వచ్చి అన్ని రకాల షాప్స్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. డామినోస్, టాకో బెల్, తర్వాత నార్మల్ హల్దీరామ్స్, సబ్వే, చైనీస్లలో చైనీస్, వావ్ చైనీస్, బర్గర్ కింగ్, ఈ విధంగా అన్నీ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. బిర్యానీ బ్లూస్ ఉంది బిర్యానీ కోసం. నిర్లాస్ అని చెప్పేసి ఇది నార్త్ ఇండియన్ వాళ్ళది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ దొరికిపోతాయి. ఇది బర్గర్ కింగ్. తర్వాత ఇక్కడ కాఫీ షాప్స్ కానివ్వండి, పిజ్జా షాప్ కానివ్వండి, డామినోస్ ఉంది. సో ఇది చిన్న ఫుడ్ కోర్ట్ అయినా కూడా చాలా వరకు ఉన్నాయి, అన్నీ కవర్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇక్కడ సాగర్ రత్న సౌత్ ఇండియన్కు, తర్వాత జ్యూస్ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు 3rd ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మొత్తం. ఆ తర్వాత దీంట్లో మీరు 4th ఫ్లోర్కి వస్తే 4th ఫ్లోర్లో ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి స్పోర్ట్స్ జోన్ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి ఐనాక్స్ ఉంది. యాక్చువల్లీ ఐనాక్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ టికెట్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంది కాబట్టి మేము ఐనాక్స్ థియేటర్లోకి వెళ్ళలే. ఓన్లీ అక్కడ వరకు చూపించగలుగుతున్నాం. ఇన్సిగ్నియా వాళ్ళది అంతా ఐనాక్స్ వాళ్ళ థియేటర్స్ ఇలా 4-5 స్క్రీన్స్ ఉన్నాయి లోపల. ఇది చూడండి ఓఎంజీ అని చెప్పేసి ఓమై గేమ్స్ అని ఒకటి గేమ్ జోన్ ఉంది. పిల్లలకు గేమ్ జోన్కి ఇది బాగుంటుంది. యాక్చువల్గా ఈరోజు ఏదో పార్టీ అవుతుంది, బర్త్డే పార్టీ. ఓమై గేమ్స్ అని చెప్పేసి ఇదంతా గేమింగ్ జోను. వీకెండ్స్లో చాలా ఎక్కువ రష్గా ఉంటుంది. మామూలు టైంలో అయితే మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఇది నార్మల్గా ఉంది, ఎక్కువ లేదు, జనాలు ఎక్కువ లేరు. ఇప్పుడు వీకెండ్స్ లోపల చాలామంది పిల్లలు వస్తారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ ఉన్నాయి యాక్టివిటీస్.
దీంట్లో ఎట్లా అంటే 500 టు 2000, 2500 వరకు టికెట్స్ తీసుకొని కూపన్ తీసుకొని ఆడుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇందులో. బోర్డ్ గేమ్స్. ఇది చూసుకుంటే ఇది ఏఐ టైప్ ఆఫ్ గేమ్స్ కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఐనాక్స్ కింద ఫుడ్ కోర్ట్ కన్నా కింద ఇది సెకండ్ ఫ్లోరు. బేసికల్గా చెప్పాలంటే దీంట్లో కూడా అన్ని టైప్ ఆఫ్ షాపింగ్ బ్రాండ్ షాప్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే హ్యామ్లీస్ అని చెప్పేసి చిన్నపిల్లల షాపు, తర్వాత ఇక్కడ బబుల్ ఐస్ టీ అని చెప్పేసి, ఇక్కడ టప్పర్వేర్ షాప్ ఉంది. టప్పర్వేర్ అయితే మీ అందరికి తెలుసు, బాటిల్స్ ఇవన్నీ అమ్ముతారు వీళ్ళు, ప్లాస్టిక్ ఇవి. తర్వాత ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది. మిస్టర్ డిఐవై కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్ షాప్స్ కూడా ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకు షూటింగ్ బట్టలు, మదర్ కేర్ అని చెప్పేసి చిన్నపిల్లలకు, టోడ్లర్స్కి, ఇన్ఫెంట్ కిడ్స్కి షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి మదర్ కేర్లో. తర్వాత మోచి చెప్పుల షాప్ ఇది. ఇందులో మీకు అన్ని టైప్ ఆఫ్ చెప్పులు దొరుకుతాయి. ఇది ఇంకొక క్రాక్స్ అని చెప్పేసి ఇంకొక షాప్ ఇది, చెప్పుల షాప్ ఇది. ఇక్కడ చూడండి గీతాంజలి సెలూను. యాక్చువల్గా ఢిల్లీ ఎన్సీఆర్లో గీతాంజలి సెలూన్ ఫేమస్, చాలా పెద్దగా పెట్టారు ఇది. ఇక్కడ బాటా షోరూమ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్కెచర్స్ ఇవన్నీ లైన్లో సిరీస్లో చెప్పులు, షూస్, తర్వాత అన్ని బ్రాండ్స్, పూమా, మీరు అడిడాస్ ఆల్రెడీ కింద చూసారు గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి మస్టర్డ్ అని చెప్పేసి రెగ్యులర్ లైఫ్ స్టైల్ యూజ్ చేసే ఐటమ్స్, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు దొరుకుతాయి. ఇది కళానికేతన్ పేరు మీద. ఇక్కడ కూడా ఇది చెప్పుల షాపు, షూస్ దొరుకుతాయి అందులో. ఇది లైఫ్ స్టైల్, విల్స్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఇది బట్టల షాప్ ఇది కూడా. ఇది చూడండి, ఇది లుక్స్ సెలూన్, అంటే గీతాంజలి లుక్ సెలూన్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్, గీతాంజలి ఇండియన్ బ్రాండ్. ఇక్కడ లూయిస్ స్టిచ్ అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పుల షాప్ ఉంది. ఇక్కడ స్పా సెంటర్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ సెలబ్రిటీ అని చెప్పేసి అన్ని షూస్ చెప్పలు ఉన్నాయి. ఇక్కడ బట్టల షాప్ ఉంది. ఇట్లా మీరు చూసుకుంటే అన్ని బ్రాండ్స్, ఉమెన్స్ యాక్సెసరీస్ ఇవన్నీ దొరికిపోతాయి ఇందులో. చూస్తే ఇట్లా చిన్న షాప్స్ కూడా క్రియేషన్స్ అని చెప్పి ఇది ఒకటి సిల్వర్ షాప్ పెట్టింది. ఇది ఒకటి జిమ్ ఎక్విప్మెంట్స్. సో ఈ విధంగా ఇట్లా ఈ ఫ్లోర్లో మొత్తం. తర్వాత ఇది హ్యామ్లీ టాయ్స్ అని చెప్పేసి పిల్లలది పెద్ద టాయ్ షాపు. ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ షాప్స్, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇందులో. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్లోర్లో మొత్తం అన్ని షాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం అక్కడ పైనుంచి చూస్తే కింద మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ లూయిస్ ఫిలిపి బట్టల షాప్ కూడా ఉంది. సో ఈ ఫ్లోర్ లోపల మీకు మల్టీ బ్రాండ్స్ బట్టలు, చెప్పులు, అన్ని రకాలుగా షాప్స్ ఈ ఫ్లోర్లో ఉన్నాయి.
ఇక్కడికి వస్తే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇది సెక్టర్ 52 ఏరియాలో హుడా సిటీ సెంటర్ ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. సో ఇక్కడ జాకీ అవుట్లెట్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ ఫిట్ అని చెప్పేసి ఇది చూడండి. ఇప్పుడు మీకు యాక్సెసరీ షాప్స్ కూడా పిల్లలకు పెద్దలకు కూడా యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి. పెట్ షాప్స్, పెట్టుకు యాక్సెసరీస్ కూడా తీసుకోవచ్చు అందులో. హష్ పప్పీస్, ఇది కూడా బ్యాగ్స్ అండ్ చెప్పల్స్. సో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాప్స్ దొరికిపోతాయి ఇక్కడ. ఇక్కడ మ్యాక్స్ కూడా ఉంది. మీకు మ్యాక్స్లో మంచి కలెక్షన్స్ తక్కువలో దొరికిపోతాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది మ్యాక్స్, అందరికి తెలిసింది. ఇది మార్క్ అండ్ స్పెన్సర్ ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వీళ్ళది, కింద పైన. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు కేఎఫ్సీను చాయోస్, టీ స్టాలు, చాయోస్, తర్వాత కేఎఫ్సీ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఈ విధంగా 4 ఫ్లోర్స్ టోటల్గా మీకు. ఇక్కడ మీకు మ్యాక్సిమం వచ్చేసి బట్టలు, చెప్పులు, ఈ యాక్సెసరీస్, ఇలాంటి షాపింగ్ కావాలనుకుంటే ఈ మాల్కి విజిట్ చేయొచ్చు. తర్వాత పైన థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. ఫోర్త్ ఫ్లోర్లో మూవీ థియేటర్ కూడా ఉంది, ఐనాక్స్. అందులో 4 స్క్రీన్స్ ఉంటాయి. మీకు అక్కడ ఎప్పుడైనా మూవీకి రావాలంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా తెలుగు మూవీస్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎక్కువ శాతం హిందీ, ఇంగ్లీషు, పంజాబీ మూవీస్ వస్తుంటాయి. ఇది చూడండి, ఇది ఒక బట్టల షాప్, ఇది యాక్సెసరీస్. తర్వాత ఇది ఒక చిన్న కేఫ్. డోనట్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇందులో. డోనట్స్ అండ్ కాఫీ అని చెప్పేసి షాప్ పేరు. అలెన్స్ ఓన్లీ ఉమెన్స్కి ఇది స్పెషల్లీ. ఇక్కడంతా ఎక్కువ శాతం ఈ ఏరియా అంతా ఉమెన్స్ కలెక్షన్స్ ఉన్నాయి షాప్ ఇదంతా. ఈ మామా ఎర్త్ వచ్చేసి ఇది స్కిన్ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. గో కలర్స్, ఇది కూడా ఉమెన్స్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా వరకు ఇక్కడ. అంటే ఒక కేటగిరీలో ఒక సైడు ఇది చూడండి, ఇది మేడమే అని చెప్పేసి ఇది కూడా మొత్తం ఉమెన్స్ కలెక్షన్సే. బ్లాక్బెర్రీ, ఇది ఇద్దరికి జెంట్స్కు చాలా వరకు ఉన్నాయి ఇందులో. బ్లేజర్స్, షూటింగ్, షర్టింగ్. ఇది వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ కలెక్షన్స్. సో ఈ విధంగా మీకు మొత్తము అన్ని ఫ్లోర్స్లలో మ్యాక్సిమం చూసుకుంటే క్లాతింగ్, యాక్సెసరీస్, షూస్, తర్వాత కింద ఫ్లోర్లో వచ్చేసి కామన్ చిల్లర ఐటమ్స్, కార్పెట్స్ అనుకోండి, బట్టలు, ఇవన్నీ దొరుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.